ఏదైతే సింగపూర్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ ఉందో, సింగపూర్ 1965 ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే పార్టీ. ఆ పార్టీలో 4 తరాల లీడర్స్ మారారు, కానీ పార్టీ మీద ప్రజల అభిమానం మాత్రం మారలేదు. అసలు 90%, 87% ఇట్లా ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా 90% పైన ప్రజలు ఆ పార్టీకే ఓటేస్తారు. ఏంటి ఆ కారణం? ఈ సింగపూర్లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ కథ ఏంటో ఒకసారి చూద్దాం. అక్కడ యాక్చువల్లీ ఏ న్యాచురల్ రిసోర్స్ కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా పూర్తి స్థాయిలో దొరకవు. అటువంటి సింగపూర్ ఈ రోజు సింగపూర్ ఏర్పడినప్పుడు సింగపూర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $500, ఇప్పుడు $93,000. అంత మార్పు ఎలా వచ్చింది? ప్రపంచంలోనే టాప్ మోస్ట్ తలసరి ఆదాయం ఉన్న దేశం అనమాట. ఆ మార్పుకి కారణం ఒక మహా మనిషి, ఆయనే లీ క్యాన్ యూ. సింగపూర్ పితామహుడు అంటారు ఆయన విపరీతమైన డిసిప్లిన్ తీసుకొచ్చాడు. సింగపూర్ లో హార్డ్ వర్కింగ్ నేచర్ తీసుకొచ్చాడు. సింగపూర్ ని కంప్లీట్ గా కరప్షన్ ఫ్రీ చేశాడు. సింగపూర్ పరిశుభ్రంగా ఉంచాలని ట్రై చేశాడు. అంతేకాదు, సింగపూర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా తయారు చేశాడు. సింగపూర్ మోడల్ ని చైనా కూడా ఫాలో అయిందంటే అర్థం చేసుకోవచ్చు. చైనా డెంగ్ జియాఓపింగ్ కూడా ఫాలో అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. సింగపూర్ లో ఆ డెవలప్మెంట్ కానీ, కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అక్కడ చాలా కంపెనీస్ కి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాడు. కంపల్సరీగా సింగపూర్ సిటిజన్స్ వాళ్ళు ఆర్మీలో గానీ గవర్నమెంట్ లో గానీ పనిచేయాలి, పెన్షన్స్ కోసం ఆశించొద్దని చెప్పాడు. ఆడపిల్లలను కూడా చదువుకోమని చెప్పాడు. ఒకటా రెండా? ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎన్నో.